అందరికి తమ్నైల్ చూసే ఉంటారు కదా. తమ్నైల్ చూసి ఏదో పార్సల్ వచ్చింది, ఏదో చూపిస్తున్నట్టుంది, చూపిద్దామని మొత్తానికి ఫోన్ చేసి మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది అని చెప్పగానే పరిగెత్తుకుంటూ DDDCకి వెళ్ళిపోయా. వాళ్ళు మామూలుగా డోర్ డెలివరీ చేస్తారు కదా, ఎందుకు చేయలేదని అడిగితే మాకు అవకాశం లేదు, అందుబాటులో లేరు ఎవరు, అందుకే మిమ్మల్ని కాల్ చేసి పిలిచాము, సో మీరే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసరికి ఇంకా డైరెక్ట్గా నేనే వెళ్ళి కొరియర్ని తీసుకొని వచ్చేసా. అనుకొని వచ్చేసారు కదా చూడటానికి. అయితే చూస్తే అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అది మీకు నచ్చితే, లేకపోతే అవసరం లేదు. సరే, ఇందుకు ఆ పార్సల్ ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనేది చూద్దాం. ఏం చెప్పాలో అర్థం కదా, కొంచెం జలుబు చేసి గొంతు పోయింది, సో వాయిస్ వేరేగా ఉంది. కానీ మాట్లాడేది నేనే కదా, అందుకే మాట్లాడుతున్నా. అప్పుడప్పుడు మధ్యలో కాకులు కూడా వచ్చి మాట్లాడుతుంటే, సో వాటిని ఇగ్నోర్ చేసేయండి. వాటికి కుళ్ళు నేను మాట్లాడుతుంటే వై కూడా పడాలని దాంట్లో వీడియోలో, అందుకు. సో వాటిని ఇగ్నోర్ చేసేయండి, మీరు అరవకండి. ఇప్పుడు పార్సల్ ఏంటో చూపిస్తాను. పార్సల్ కూడా చాలా వెయిట్ ఎక్కువగా ఉంది. ఏమేమి పెట్టారో తెలియదు. మొత్తానికి అయితే షాపింగ్ మొత్తం చేసి దీంట్లో పెట్టింది మా చెల్లి. పంపిస్తున్నా. నేనైతే ఏం చెప్పా, ఓపెన్ చేసి చూసుకో అంది. అందుకే వీడియో కూడా తీసుకుంటే బెటర్ అని చెప్పి ఇందులో ఏమేమి పెట్టిందో వీడియో తీసి దాంట్లో చూపిద్దామని చెప్పి వీడియో తీసా. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వెయిట్గానే ఉంది, కట్ చేసేస్తా. ఇన్ని ప్లాస్టర్లు వేసి సేఫ్గా పంపిస్తున్నారు అటు. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. త్రీ డేస్ ముందే చెప్పింది నేను పార్సల్ పంపిస్తున్నా అని చెప్పి. ఏం పంపిస్తున్నా అంటే అది చూసుకో, నీకు తెలుస్తుంది, నేను చెప్పేది ఎందుకు కానీ అందుకే వీడియో తీస్తున్నా. అది ఏం పెట్టిందా ఇక్కడ ఒకటి రాసింది, లాస్ట్లో చెప్తా. దీన్ని నేను తెచ్చా ఇంట్లో, వాళ్ళు గబ్బా ఓపెన్ చేస్తే ఓపెన్ చేయదు, నేను వీడియో తీసుకోవాలని చెప్పి దాన్ని అలాగే పెట్టా. ఇప్పుడు వీడియో తీసి చూద్దామని చెప్పి. ఏం పెట్టారు, క్లాస్ పంపించింది. ఏం పంపించిందో చూద్దాం. ఈ ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, సో వాటిని పంపించింది. చాలా షైనీగా కూడా ఉన్నాయి, బాగుంది ఇది. దీంట్లోనే ఇంకొక రంగు బేబీ పింక్, ఐ లవ్ పింక్, చాలా బాగుంది. వీటన్ని ఓపెన్ చేసి ఒకసారి కట్టుకొని చూపిస్తా. ఇది గ్రీన్ కలర్, అదే బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్. ఇది వచ్చేసి ఆరెంజ్, కానీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. ఎలా కనిపిస్తుంది ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్, వెరీ సాఫ్ట్ ఉంది, బాగుంది. ఆర్గంజాలో ఇది ఈ కలర్. ఇది జార్జెట్ శారీ అనుకుంది, ఇలా ఉంది చూడటానికి, బాగుంది. ఇది జార్జెట్ శారీ. ఇది జార్జెట్ శారీ, కాకపోతే ఇది మామూలుగా ప్లెయిన్గా ఉంది, ప్లెయిన్. ఇది ఫ్రాక్ కోసం అనుకుంటా తీసుకుంది. ఇప్పుడు అందరు ఇలా తీసుకుంటున్నారని తీసుకున్నట్టుంది ఫ్రాక్ కోసం. ఇది చాలా సాఫ్ట్ ఉంది, బాగానే పెట్టింది దీంట్లో. ఇది బ్లాక్ శారీ, ఇది ట్రెండింగ్లో ఉండి ఉండి అయిపోయి ఓల్డ్ అయిపోయింది. మరి ఇది ఎందుకు పంపించింది ఏమో, ఫ్రాక్ ఏమైనా కుట్టాలేమో.
శ్రీలీల గారు కట్టారంట ఏదో ఫంక్షన్లో. సేమ్ యాస్ట్రీకి శారీ తీసుకుంది. ఇది ఒక్కసారి కట్టింది, అయిపోయింది అనమాట ఆ పిల్ల పని. ఇంక పంపించేది నాకు, ఇది దీన్ని స్టిచ్ చేయమని చెప్పి. ఇది కూడా శారీ బాగుంది, ఇది బాగుంటుంది. ఇక్కడ లేస్ కూడా పెట్టింది, దేనికో యూజ్ చేసుకొని చెప్పి. నాకు తనకే యూజ్ చేయాలి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది, కాటన్ ఫ్యాబ్రిక్. సమ్మర్లో వేసుకోవడానికి అనుకుంటున్నాను. ఇది పెట్టింది. ఇది కూడా కాటన్. ఫైనల్గా ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఎందుకు పంపించిందంటే అన్ని వీడియోస్ ఇక్కడ అన్ని వీడియోస్ చేసి వాళ్ళే వీళ్ళే కుడుతున్నా కానీ ఒక చెల్లెకి కుడదామని లేదని కానండి. మొన్న పండగకు వచ్చినప్పుడు ఎన్ని కుట్టించుకొని పోయింది. మళ్ళీ ఒక బొమ్మ వేసి దాని చేతపడి బొమ్మలాగా చూపించి దాన్ని నానా రకాలుగా కన్ఫ్యూజ్ చేసి దానికి నచ్చినట్టు ఒక గౌన్ కుట్టించుకుంది నా చేత. మళ్ళీ అది అయిపోక మళ్ళీ ఇట్లా పార్సిల్, మళ్ళీ దాంట్లో ఒక లెటర్ రాసి ఇవన్నీ కుట్టి పంపించంట. ఈసారి బొమ్మలు గీదంట్లే రెఫరెన్స్ పిక్స్ పెడతాదంట. ఫైనల్గా ఇవి పార్సల్ నేను ఏదో అనుకున్నా కానీ ఇది అయ్యింది. ఆల్రెడీ ఏం పెడుతుందో షాపింగ్ చేసినప్పుడే నాకు అర్థమైంది. వీడియో కాల్ చేసి ఇది బాగుందా అది బాగుందా అన్నప్పుడే ఫైనల్గా ఇది వచ్చింది. ఇవన్నీ తనకి డ్రెస్సెస్ కానీ పెప్లన్ టాప్స్ అండ్ అంత మన ఆఫీస్ వేరు అండ్ డైలీ వేరు వేసుకునే వాళ్ళు ఎలాగైతే ఉంటుందో అలాగే స్టిచ్ చేయమని చెప్పింది. ఇవన్నీ మా చెల్లి పంపించినవి అన్నీ ఒక సిరీస్ లాగా చేస్తాను. మొత్తం ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో స్టిచ్ చేయమని అడిగింది. సో ఇవన్నీ స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. తర్వాత ఫైనల్గా అయితే ఈ శారీలో ఒక్కసారి చూసిన మా చెల్లెని అంత ఇంకేంటది. ఇది కూడా బాగానే ఉంటుంది మా చెల్లి. ఈ శారీలో కూడా బాగుంటుంది. అండ్ బ్లాక్ ఇదైతే ఫ్రాక్ కుట్టేస్తాను. ఇంకా ఫ్రాక్ అయితేనే బాగుంటుంది. ఇది ఫ్రాకే బాగుంటుంది. ఇంకా దేనికైతే ఇంకా వేరే విధంగా అదే మిగిలితే ఏమైనా దాన్ని ఏదో ఒకటి చేసేద్దాం. అయితే అండ్ ఇది ఏం కుట్టమన్నదో చూసి అడిగి కాల్ చేసి అడుగుతా. ఇది కూడా ఒక ఫ్రాక్ కుట్టింది. ఇది జార్జెట్ శారీ లాగా ఉంది. ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్. గౌన్ కుట్టుకుంటే బాగుంది. ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్లో ఉన్నాయి, అందుకే వీటిని ఎక్కువ తీసుకున్నట్టుంది. వీటిలో ఒక 2 నేను దొబ్బేస్తా. ఎందుకు మొత్తం ఆ పిల్లకే ఈ లేసి దేనికో దానికి యూజ్ చేసేస్తా. బాగుంది కదా. సరే ఫైనల్గా హైదరాబాద్ నుంచి పార్సల్ వచ్చేసింది. ఓపెన్ చేసి చూసేసా. ఇప్పుడు దీంట్లో ఇన్ని కానీ చిన్న బట్టలు ఎట్లా పెట్టిండో ఏమో కానీ ఇప్పుడు పైకి నేను అసలు పెట్టలేను. వాళ్ళు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఏమొచ్చింది పార్సల్ ఏంటబ్బా నాకు చెప్పకుండా సస్పెండ్లో పెట్టింది అన్నమాట. నైట్ నుంచి చూస్తుంది వీడియో తీయాలి అని చెప్పి వాళ్ళు నాక. మొత్తానికి పార్సల్ అయితే ఓపెన్ చేసేసా. ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ క్లాస్ అన్నీ చార్మినార్ మదీనా సెంటర్లో తీసుకుందంట. అక్కడ అంతా కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది మనకని చెప్పి. నార్మల్గా మేముండే ఏరియాలో అయితే ఇవన్నీ కాస్ట్ ఎక్కువే ఉంటుంది. మీటర్ వచ్చి 150, 250, 200 అట్లా ఉంటుంది. సో తను కొంచెం కాస్ట్ తక్కువలోనే తీసుకొచ్చింది, ఎక్కువ తెచ్చింది కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి. వీటిని ఒక్కొక్కటి స్టిచ్ చేసి మీకు వీడియోలో పెడతాను.
ఈ ఫ్యాబ్రిక్ క్లాత్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడుగుతారు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ తీసుకున్నారని. సో అందుకని అనమాట. అంతే వీడియో.